హలో నసరాపేట పీపుల్. మన నసరాపేటలో కాసు మాల్ ఉంది కదా! కాసు మాల్‌లో గీతా మల్టీప్లెక్స్ అయితే ఓపెన్ చేశారు. 28న అంటే యస్టర్‌డే అనమాట. సో, మనం ఊరుకుంటామా? మధ్యాహ్నం సరదాగా మ్యాక్స్‌కెళ్ళాను. సాయంత్రం సినిమా ఉందని కనుక్కున్నాను. కనుక్కుంటే మనం ఊరుకుంటామా? చేతులు అసలు ఊరుకుంటాయా? టికెట్ తీసుకొని పక్కా పకడ్బందీగా 6, 12కైతే వచ్చేసాను. అక్కడికి టికెట్టు ఇస్తారనమాట. అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నాం గదా! టికెట్ మధ్యాహ్నమే దుబ్బేసా. అందుకని సినిమా హాల్‌కెళ్దామని జెప్పేసి చిన్నగా ఎక్సలేటర్ ఎక్కేసాననమాట. ఎక్సలేటర్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగుండాలి గదా! మొత్తానికి గీతా మల్టీప్లెక్స్‌కైతే వచ్చాను. మూడో ఫ్లోర్‌లో ఉంటది. టికెట్ అయితే ఇచ్చేసాను. లోపలికైతే పంపించేశారు టికెట్ ఉండటం వల్ల. సో, సరదాగా మీకు గూడా చూపిద్దామన్న ఉద్దేశంతో మాల్‌నైతే మొత్తం చూపిస్తున్నాను. అదిగో బుద్ధుడి విగ్రహం బెట్టారు. చాలా బాగుంది. దీంట్లో కనిపించినట్టుగా, చూపిచ్చినట్టుగా మీకు కనిపిస్తే ఒకవేళ డైరెక్ట్‌గా ఎళ్లి మీరు నసరాపేటలో ఉన్నట్టయితే మీరు కూడా మ్యాక్స్‌లో సరదాగా ఎళ్లి చూడండి. టికెట్ బుక్ జేసుకోండి. 3 థియేటర్‌లయితే ఉన్నాయి. 3 స్క్రీన్స్ ఇచ్చారు. నేను మూడో స్క్రీన్‌కైతే ఎళ్తున్నాను. సినిమాకి. సో, లోపలికైతే ఎంట్రన్స్ పలికింది అమ్మాయి. సో, మా సినిమా చూపిస్తే వాళ్ళు తిడతారు కాబట్టి మనం సరదాగా సినిమా అయితే చూపించలేదు. ఊరక మనోళ్ళని పక్కనోళ్ళని ఆళ్ళని ఈళ్ళని కాసేపు వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లాడి వాళ్ళెవరో నాకు తెలీదు. నేనెవరో వాళ్ళకి తెలీదు. కానీ కాసేపు సరదాగా ఆట పట్టిచ్చి టైం పాస్ అవ్వాలి కదా! టైం పాస్ అవ్వాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనిషి అన్నాక కళా పోషణ ఉండాలని ఒక పెద్దాయన ఎవరో చెప్పాడు. ఆయన పేరు గుర్తులేదు కానీ ఇంక ముందుకు పోతే ఇదిగో థియేటర్‌లో చూసారుగా చైర్‌లు బాగున్నాయి. ఎనకాల సీట్లయితే ఇంకా చాలా బాగున్నాయి. అదే బుక్ చేయాల్సింది. కాకపోతే మనకంత బడ్జెట్ లేదు. మీకుంటే ఎళ్లి బుక్ చేసుకోండే. మొత్తానికి మనం గూడా అప్పుడప్పుడు కనపడాలి కాబట్టి అదిగో చీకట్లో లైటేసుకొని కనపడ్డాను. ఎలా ఉన్నాను? బాగున్నానా? కనిపిత్తన్నానా? కనిపిత్తానులెండి. ఎందుకంటే లైట్‌లేసారుగా. అదిగో మనోడు ఒక లుక్కేసాడు మన వైపు ఈడేదో చేత్తన్నాడని. ఇంకా సినిమా చూపిస్తే మనకి సినిమా చూపిత్తారు కాబట్టి మధ్యలో యాడ్స్ వస్తాయి కదా! తెర ఓపెన్ అవ్వంగాల్నే ధూమపానం మా ఆరోగ్యానికి హానికరం, మందు తాగొద్దు, సిగరెట్ కాల్చొద్దు అని. అయయితే యేసేసాను. సో, మీరు కూడా థియేటర్ చూడాలనిపిస్తే చూసేసేయండి, వచ్చేసేయండి కాసు మాల్‌కి. సో, రండి విచ్చేయండి. బంపర్ ఆఫర్. థాంక్ యూ ఫర్ దిస్ వాచ్.